Hi, my name is Hari Krishna, Senior Faculty of Physical Education. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఈ మెగా డిఎస్సిలో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 182 పీఈటీ పోస్టులు ఇవ్వడం జరిగింది 33 జిల్లాలకు కలిపి. ఈ 33 జిల్లాలకి కలిపి 182 పోస్టుల్లో ప్రతి జిల్లాకి కొన్ని పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ ఉన్నాయి. కాకపోతే మొత్తం 182 పోస్టులకి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎటువంటి టెట్ అనేది కూడా లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో టెట్ అనేది లేదు. ఓన్లీ Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. 100 మార్కులకి 200 బిట్లలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈసారి ఎగ్జాము. మనకి ఈ 200 మార్కుల్లో ఉండే మార్కులు ఏంటంటే జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి 10 మార్కులు ఉంటాయి, అంటే 20 బిట్లు ఉంటాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేలో వచ్చేసరికి మనకి మొత్తం కూడా 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అలానే జనరల్ ఇంగ్లీషు, ఈ ఇంగ్లీష్ కూడా మనకి 20 బిట్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్ కూడా మనకి 6th to 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్ గ్రామర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రామర్ని ప్రామాణికంగా చేసుకొని మనకి ఈ ఇంగ్లీషు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మిగతా 80 మార్కులది ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంటుంది. ఈ మిగతా 80 మార్కులు అనేది కూడా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్. ఈ పీఈటీకి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి డిపిఈడి ఆర్ యూజీడిపిడి అని చెప్తాము. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్తాము. దీనికి యూజీడిపిఎడ్ చేసిన వాళ్ళైనా ఎలిజిబులే, బీపీడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంపీడీ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా ఎలిజిబులే. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి యూజీడిపిఎడ్, డిపిఎడ్ వారు ఎలిజిబుల్ అనమాట. మరి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్లో మనకి ఈ మిగతా ఇప్పుడు 80 మార్కులు ఉన్నాయి, అంటే ఈ 80 మార్కులకి 160 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్లో. అవి ఏంటంటే మనకి ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ యూజీడిపిఎడ్, డిపిఎడ్లో ఏ సిలబస్ అయితే ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ డిపిఈడి సిలబస్ ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ పీఈటీ పోస్టులు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకి యూజీడిపిఎడ్లో ఉన్నటువంటి ఒక టాపిక్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో మనకు వచ్చేసరికి 30 బిట్లు ఇస్తారు, 15 మార్కులు ఉంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అలానే నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి వ్యాయామ విద్యా కళాశాలలు కానీ, స్వాతంత్రం తర్వాత కానీ, మోడర్న్ ఒలింపిక్స్ లేకపోతే ఏన్షియంట్ ఒలింపిక్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. మనకి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యాయామ విద్యలో ఉన్నటువంటి మార్పులు అన్నిటి కూడా ఎస్జిఎఫ్ఐ కానివ్వండి, పైకా క్రీడలు ఇవన్నీ కూడా దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మరి ఈ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా మనకి వచ్చేసరికి 24 బిట్లు ఉంటాయి, అంటే 12 మార్కులు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్కి సంబంధించి మనము ఆర్గనైజేషన్లో రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్, బడ్జెట్ ఇవన్నీ కూడా మన ఆర్గనైజేషన్లో చూస్తామన్నమాట. స్టాండర్డ్స్ అండ్ ఫెసిలిటీస్ ఈ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో రావడం జరుగుతుంది. అలానే సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి సైకాలజీ, మీనింగ్ అండ్ డెఫినేషన్స్, లర్నింగ్ కర్వ్స్, థియరీస్ ఆఫ్ ప్లే, క్రీడా సిద్ధాంతాలు, మెథడ్స్ అండ్ మెటీరియల్స్, టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, లెసన్ ప్లాను, క్లాస్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా మనకి ఇవి మెథడ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రావడం జరుగుతుంది. ఇవి కూడా 12 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. 12 మార్కులకి ఇస్తారు, 24 బిట్లు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ కిన్సియాలజీ అంటే మనకి బేసిక్ అనాటమీ ఉంటుంది. బేసిక్ అనాటమీలో డైజెస్టివ్ సిస్టము, నర్వ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎక్స్రేటరీ సిస్టము, సెల్లు, స్కెలిటల్ సిస్టము, మస్కులర్ సిస్టము ఇవి బేస్ చేసుకొని మనకి కిన్సియాలజీ, బాడీ టైప్స్, మన కిన్సియాలజీలో బయోమెకానిక్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇది కూడా 24 బిట్లు ఇస్తారు, 12 మార్కులు ఉండటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఇంక్లూడింగ్ కూడా యోగానే ఉంటుంది. హెల్త్ ఎడ్యుకేషన్లో మనము హెల్త్ ఎడ్యుకేషన్ మీనింగు, డెఫినేషన్స్, వివిధ రకాలైనటువంటి డిసీజెస్, విటమిన్స్ వీటి గురించి, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫస్ట్ ఎయిడ్ హెల్త్ ఎడ్యుకేషన్లో చూస్తాం. మనం యోగా గురించి కూడా మనకి హెల్త్ ఎడ్యుకేషన్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి 15 మార్కులు ఉంటాయి, 30 బిట్లు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ కాలో 14 మార్కులు ఉంటుంది మనకి ఎగ్జామ్ 14 అంటే 28 బిట్లు ఇస్తారు. ఈ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్లో దాదాపు 15 గేమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, సాఫ్ట్ బాల్, ఇవి టెన్నికాయిట్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్
మరియు అథ్లెటిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్ మొత్తం కూడా ఈ 28 బిట్లలో మనకి 14 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి 182 పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్కు సంబంధించి ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్. అలానే మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కూడా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. అవి కొన్ని జిల్లాల్లో మాత్రం ఉంది. అది కూడా డిఫరెంట్, దానికి కూడా 200 మార్కులకే ఉంటుంది. కాకపోతే ఆ SAPDకి వచ్చేసరికి SAPD ఇంకా మనకి ఎన్ని పోస్టులు అనేది ఏమి ఇవ్వలేదు. మనకి 4వ తారీఖు ఇస్తారు. కొన్ని జిల్లాల్లో ఉన్నవి SAPD అనేది కూడా. ఇవి SAPDకి కూడా దీంట్లో ఉన్న 80% సిలబస్ ఉంటుంది. ఇంకొక 20% సిలబస్ అదనంగా మారుతుంది. కాకపోతే అవేంటంటే స్టేట్ వైడ్గా మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 పోస్టులు మాత్రమే ఉన్నవి. ఆ SAPD క్వాలిఫికేషన్ వచ్చేసరికి BPD ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BPD క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ SA ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది చదివితే అదనంగా ఒక 20% SAPDకి చదువుకుంటే సరిపోతుంది. టోటల్ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సిలబస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్యాటర్న్. మరి ఒకసారి మీకు ఈ సిలబస్ గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తంగా కూడా 182 పోస్టులు ఉన్నాయి. ఈ 182 పోస్టులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంటే ఇవి 20 బిట్లు ఉంటాయి. 10 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అనేది స్టాండర్డ్ జీకే ఉంటుంది. 10 మార్కులే. మిగతాది కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు అందరూ కూడా చదవాల్సి ఉంటుంది. అది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకి ఈ జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసరికి 10 మార్కులు ఉండటం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి 6th to 10th క్లాసు బేసిక్ లెవెల్ గ్రామర్ ఏదైతే ఉంటుందో మీరు ఆ గ్రామర్ని ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. మరి ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ మనకి తెలంగాణ స్టేటు DPED సిలబస్ మరియు UGDPED సిలబస్ ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ PET పోస్టులకి సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా మనకి దీంట్లో 30 బిట్లు ఇవ్వడం జరిగిందంటే 15 మార్కులు ఇస్తారు. బ్లూ ప్రింట్ అనమాట ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా 24 బిట్లు ఉంటాయి. 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా 24 బిట్లు ఉంటాయి. 12 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ కిన్సియాలజీ. ఇది కూడా 24 బిట్లు ఇస్తారు. 12 మార్కులు. బేసిక్ అనాటమీ మొత్తం కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇది కూడా మనకి మొత్తం దీంట్లో హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్లో యోగా కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది కూడా 30 బిట్లు ఇస్తారు. 15 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ అఫిషియేటింగ్ కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వేరియస్ గేమ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్ మొత్తం కూడా మనకి 28 బిట్లు ఇస్తారు. మొత్తం కూడా 15 మార్కులు, 14 మార్కులు అఫిషియేటింగ్ కోచింగ్ నందు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది మొత్తం కూడా మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓవరాల్ PET పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఇది. అలానే మనకి SAPD కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా తీసుకోండి. హైదరాబాద్ జిల్లాలో 4-5 పోస్టులు ఉన్నాయి. సిద్దిపేటలో 2, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ జిల్లాల్లో 1 నుంచి 2 పోస్టులు ఉన్నాయి. SAPD చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అప్గ్రేడేషన్ అవ్వలేదు కాబట్టి SAPD పోస్టులు చాలా తక్కువ నింపడం జరుగుతుంది. కాబట్టి ఈ SAPDకి BPED అనమాట, బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి. DPED వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. మీరు రెండింటికి కూడా 2 సపరేట్ అప్లికేషన్లు పెట్టాలి. ఎవరైనా కూడా BPED చేసిన వాళ్ళు SAPD రాయాలంటే దానికి సపరేట్ అప్లికేషన్ పెట్టాలి. మళ్ళీ PET రాయాలి అంటే దానికి కూడా సపరేట్ అప్లికేషన్ పెట్టాలి. దీంట్లో కూడా మళ్ళీ మీడియం వైజ్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ చూసుకుంటే దాదాపు 31 పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ 31 పోస్టుల్లో దాదాపు 22 నుంచి 23 వరకు ఉర్దూ మీడియం పోస్టులే ఉన్నాయి. దానికి ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంతేగాని ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కాబట్టి దాన్ని కూడా మీరు చూసుకొని పెట్టుకోవాలి. ఏ పోస్ట్కి మనం ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేస్తున్నామా, తెలుగు మీడియంకి అప్లై చేస్తున్నామా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు దేనికి ఎలిజిబుల్ అయితే ఆ మీడియంకి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.